నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ టంగుటూరు మండలం కొనిజెడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చేపట్టిన డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సరియా జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డిజిటలైజేషన్ ప్రక్రియ నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఈ నెల 28వ తేదీన మార్కాపురం పట్టణంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి యువతకు ఉద్యోగాలు ఇప్పించి మంచి భవిష్యత్తు చూపించాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని కొనియాడిన మాగుంట ఇక వివరాలకు వెళితే జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డిజిటలైజేషన్ ప్రక్రియ నెలాఖరుకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సరియా ఆదేశించారు. డిసెంబర్ నుండి లావాదేవీలన్నీ కంప్యూటర్ ద్వారా జరగాలన్నారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి టంగుటూరు మండలం కొనిజేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చేపట్టిన డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కంప్యూటరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి ఎఫ్హెచ్ఆర్, ఎఫ్ఈఆర్, సైట్ ప్రిపరేషన్, హార్డ్వేర్, డీసీటీ డేటా వంటి వాటికి సంబంధించి 12 రకాల సర్టిఫికేట్లను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిఎస్పిఎస్ల కంప్యూటరీకరణను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ ఏజీఎం సుభాని, సీఈఓ భాను ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. అట్లాగే దీంట్లో కూడా రికార్డ్ అవుతుంది మనం తంబే ఇస్తాం. మనం తంబే ఇచ్చినప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు అంటే ప్రొక్యూర్మెంట్ కానీ పర్పస్ అంటే ఏం లేదు. మనం ఈజీగా కస్టమర్ దగ్గరికి రైతుల దగ్గరికి మనం వెళ్ళి తీసుకురావాలనే ఉద్దేశం. ఆన్లైన్ మాన్యువల్ అనేది లేదు. చేసిన తర్వాత మాత్రమే ఈ హార్డ్వేర్ మనకు డెలివరీ అవుతుంది. ఈ డెలివరీ అయిన ఐటమ్స్ అన్ని కూడా మనం కన్ఫర్మేషన్ చేసుకుని వాళ్ళకి మనం 93 ప్యాక్స్ గాను 92 ప్యాక్స్ మొత్తం అప్లోడ్ చేశాను. మనం ఒక ప్యాక్ మిగిలింది అది కూడా ఇవ్వట్లేదు. రిజర్వ్స్ అండ్ సప్లైస్ అన్ని ఉంటాయి. అట్లాగే డిపాజిట్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్స్ అనేది కస్టమర్ రిలేటెడ్తో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి ఈ డీసీ టూల్ ద్వారా మనం ఎక్కిస్తున్నాం. అంటే లైక్ మెంబర్షిప్ ఇదంతా కూడా కస్టమర్ బేస్డ్. అట్లాగే లోన్స్ కస్టమర్ బేస్డ్, అట్లాగే డిపాజిట్స్ కస్టమర్ బేస్డ్ ఐడెంటిఫై చేసి ఆ డేటాని మనం అప్లోడ్ చేస్తే అక్కడ పార్కింగ్ పెడుతుంది. ఇదంతా పార్కింగ్ అమౌంట్ అన్నట్టు. అది మనం చూసుకొని ఆధార్ కార్డు కొట్టిస్తే మనకి ఆధార్ కార్డు మీద కనెక్ట్ అయినటువంటి ల్యాండ్ డాట్స్ అన్ని వచ్చేస్తాయి. యువతకు ఉద్యోగాలు ఇప్పించి మంచి భవిష్యత్తు ఇప్పించాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఆ దిశగా జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల అవకాశం కల్పించేందుకు మార్కాపురంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. మాగుంట కార్యాలయంలో ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని ఎంపీ అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకులు నారా లోకేష్ సూచనల మేరకు మా తనయుడు రాఘవరెడ్డి ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యువ నాయకులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉద్యోగ అవకాశాల కల్పనకు అనువైన పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పే దిశగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని, దీనిలో భాగంగానే ఇటీవల విదేశాల్లో పర్యటించి పెద్ద సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పేలా కృషి చేయడం జరిగిందన్నారు. నిరుద్యోగాన్ని పారద్రోలాలని, పరిశ్రమలు నెలకొల్పే విధంగా రాష్ట్రంలో వడివడిగా అడుగులు పడుతున్నాయన్నారు. మార్కాపురం పట్టణంలో ఈ నెల 28వ తేదీన ఏర్పాటు చేసే మెగా జాబ్ మేళాలో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు 100 వరకు పాల్గొంటున్నాయని తెలిపారు. 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జాబ్ మేళా చేపట్టడం జరిగిందన్నారు. నిరుద్యోగం అనేది భారతదేశంలో ఒక వ్యాధి లాంటిది అయిపోయింది. ఆ నిరుద్యోగానికి ఉద్యోగాలు ఇప్పించాలి, యువతకి భవిష్యత్తు చూపించాలి అనేది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అది అదేవిధంగా ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు అనేది కూడా ఏర్పరుస్తామని చెప్పిన తర్వాత మా యువ మంత్రి విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ రకరకాలుగా అన్ని విధాలుగా ఏ పరిశ్రమలు తీసుకొస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో దేశంలో నలుమూలల ఇండస్ట్రియలిస్ట్ని కూడా కలుసుకోవటం. ఈ మధ్య మంత్రివారు లోకేష్ గారు అయితే అమెరికా పర్యటన కూడా సాగించి అక్కడి నుంచి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్న ఇండస్ట్రీలు కూడా తీసుకొచ్చి
ఆంధ్రప్రదేశ్లో నలుమూలల్లో అన్ని దగ్గరలో కూడా ఈ పరిశ్రమలు కూడా స్థాపింపచేసి నిరుద్యోగం అనేది పారదోలాలనే ఉద్దేశంలో ఉన్న ఈ సమయంలో మా తనయులు మాగుంట రాఘవరెడ్డి గారికి పెద్దలు మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన సూచనల మీదట మార్కాపురం పట్టణంలో ఒక పెద్ద మెగా జాబ్ మేళా అనేది కార్యక్రమాన్ని నవంబర్ 28వ తారీఖున ఏర్పరుస్తూ ఉన్నారు. అక్కడ ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 100 కంపెనీలు వాళ్ళు 5,000 ఉద్యోగాలు ఇవ్వాలనేది ఒక ప్రోగ్రాం కూడా పెట్టుకోవటం. అందులో ప్రముఖమైన కంపెనీలు కూడా టెక్ మహేంద్ర, టాటా, అమర్ రాజా బ్యాటరీస్, పేటిఎం, ఆరోబింద ఫార్మో, అదానీ క్విస్, డైకిన్, ఇసుజు, హీరో, బ్లూ స్టార్ ఇటువంటి కంపెనీలన్నీ కూడా మార్కాపురంకి వచ్చి అక్కడ ఈ వీళ్ళనందరినీ కూడా నిరుద్యోగులైన వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు తలపెట్టి ఆ రోజు సెలక్షన్ అనేది వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. దాదాపు 5,000 ఉద్యోగాలు అనేది కూడా వారు 5,000 మంది వరకు కూడా ఎంపిక చేసి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దేశంలో ఉన్న పలు కంపెనీలన్నీ కూడా మార్కాపురంకి రావటం అనేది ఒక సంతోషకరమైన విషయం. ఇది దీనికి వెబ్సైట్ ఒకటి ఉంది, magunta.in అని. దాంట్లో అయితే అన్ని హెల్ప్ లైన్ నెంబర్లు ఉంటాయి, ఒక QR కోడ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రక్రియ చేయాలనేది ఈ కొత్తగా మన యూత్ వారందరికీ కూడా వారికి తెలిసిందే. ఇవన్నీ కూడా డెఫినెట్గా మార్కాపురంకి అందరూ కూడా వస్తే ఇది సక్సెస్ అవుతుందనేది నాకు నమ్మకం ఉంది. ఇది మా తనయులు మాగుంట రాఘవరెడ్డి గారు ప్రత్యేక దృష్టితో కూడా చూస్తూ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని షార్ప్ ఇండియా అనేది వారు ఈ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. వారైతే వీటిలో కూడా చాలా అనుభవం ఉన్నది. ఈ కంపెనీలన్నీ కూడా తీసుకొచ్చి సెలక్షన్ చేసేది. ఇది అందరినీ కూడా నేను నిరుద్యోగంలో ఉన్న యువకులందరూ కూడా కోరుకునేది ఏమిటంటే దయచేసి మార్కాపురం పట్టణంలో ఆ రోజు జరగబోతున్న మెగా జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయండి. ఈ అవకాశాన్ని వదులుకోకుండా మీరు ఆ అదృష్టాన్ని కూడా మీరు దక్కించుకుంటారని మాగుంట కుటుంబం తర్వాత నేను ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా కోరుకుంటూ సెలవు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓప్లేసు ఒంగోలు మామిడిపాలెంలోని ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ముందుగా గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎంల రూమ్, వీవీప్యాట్ రూమ్లను పరిశీలించారు. వాటిని భద్రపరిచిన షట్టర్లకు సంబంధించిన సీల్ను జిల్లా రెవెన్యూ అధికారి పరిశీలించారు. అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లను పరిశీలించారు. అక్కడ విధులు నిర్వర్తించే సెక్యూరిటీకి జిల్లా రెవెన్యూ అధికారి పలు సూచనలు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంట కలెక్టరేట్ సిబ్బంది ఉన్నారు. ఒంగోలు నగర అభివృద్ధికి నిధులు కేటాయింపుతో పాటు కార్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం ద్వారా రాబట్టి నగర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని మేయర్ గంగడ సుజాత ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కలిసి కోరారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంటను మేయర్ కలిసి నగర అభివృద్ధికి కావాల్సిన నిధులు సమకూర్చాలని వినతి పత్రం అందజేశారు. నగరపాలక సంస్థ అభివృద్ధికి కావాల్సిన నిధులకు సంబంధించి ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రానికి పంపిస్తే అక్కడ తాను కృషి చేసి నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తానని ఎంపీ మాగుంట తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వారి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఇది
నార్త్లో రేపే ఇక్కడ కట్టేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యునిగా మార్గపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యునిగా కందులను నియమించారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అసెంబ్లీ స్పీకర్ ఆయన్న పాత్రులకు శాసనసభ్యులు కందుల కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక భద్రత పింఛను తీసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం చల్లని కబురు అందించింది. అనివార్య కారణాల వల్ల వరుసగా 2 నెలలు పింఛన్ తీసుకోకుంటే మరుసటి నెలల్లో 3 నెలలకు కలిపి పింఛన్ ఇచ్చేలా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్లు తీసుకునే లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న కఠిన నిబంధనలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సవరించడంతో పింఛన్దారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో అన్ని రకాల సామాజిక భద్రత పింఛన్లను 2,87,127 మంది పొందుతున్నారు. ఇందుకు గాను ప్రభుత్వం 122,21,00,000 రూపాయలను విడుదల చేస్తుంది. విశ్వమాత సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఒంగోలు రవిప్రియమాల్ ఆవరణలో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ గోపూజ కార్యక్రమంలో పాల్గొని గోపూజ జరిపించారు. కమ్మిశెట్టి వెంకటరత్నం దీప్, కామిశెట్టి లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ గోపూజ కార్యక్రమం అత్యంతం కమనీయంగా సాగింది. ఈ సందర్భంగా గోమాతకు ఆయన ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం కంది రవిశంకర్ మాట్లాడుతూ గోమాత సకల దేవతల స్వరూపమని, అలాంటి గోమాతను పూజిస్తే సమస్త దేవత మూర్తులను పూజించినట్లేనని పేర్కొన్నారు. ఆవు అత్యంత శ్రేష్టకరమైనది, అతి పవిత్రమైనది. అటువంటి గోమాతను ప్రతి ఒక్కరు పూజిస్తే సకల సౌకర్యాలు, శుభాలు కలుగుతాయని చెప్పారు. విశ్వమాత సర్వీస్ సొసైటీ వారు గోపూజ కార్యక్రమాన్ని తన ద్వారా నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇమ్మిడిశెట్టి శ్రీనివాసరావు, చనపతి రాంబాబు, ముత్యాల కళ్యాణ్, వరద నాగేశ్వరరావు, కేఎల్ నరసింహారావు, తిరుమలశెట్టి వెంకట్రావు, కాసినేని వాసు, మారేపల్లి సూర్యకుమారి, కొల్ల హనుమంతరావు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. येन यज्ञमयिसन्ते देवाः तानि धर्माणि प्रथमान्यासन्ते हनाकं महिमानस्यन्ते यत्र पूर्वे सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवे नाति भवे भवतदमनाय नमो मनोन्मनाय नमः तभनोदिब्रह्मा शिवो मे अस्य सदा नवपदीप भुवि सहस्राक्षरा आड़के ओम पुष्पावते प्रसूवते फलनीरक्षावता अश्वायु सजित्वरेर्वीरद ओम श्री गोदेवी नमः ध्यायामि ध्यान समर्पयामि आवाहयामि आसन समर्पयामि पादयोः पाद्यं समन्तं प्रवृत्तमेवरा आजद्वितिर्भुवा संगे एरनागा सुभद्रनारायणां सुमङ्गल्यं सततं दीर्घमायुः अग्रेसर्वेवारूपं प्रतिष्ठितां दूर्वसिदूरवदूरवन्तं दूर्वतयो ओस्मान् दूर्वसितं दूर्वयं वयं धूर्वामः धूममाग्रापयामि समाना स्वाहा मध्य मध्य पानी समर्पयामि इति उत्तरावशं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि तेजोदानी सम्राजस्य विराजस्य अभिश्रीर्यातनो गृहे लक्ष्मीरास्तस्या मुखेदया मासुकं सजामसे
సంతతశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యం. ఉండు నిలబడు. तथास्तु श्री पार्वती परमेश्वर अनुग्रह कृपा कटाक्ष फल सिद्धिरस्तु तथास्तु मनोवांछा फल सिद्धिरस्तु तथास्तु. एवं वस्त्राणि भी वसावसादे वर्चिद्रामन्तवो सर्गा अवातिरत मंडतानि विश्वमित्रम्. एवं वस्त्राणि भी वसावसादे वर्चिद्रामन्तवो सर्गा अवातिरत मंडतानि विश्वर्तेन मित्रावृणासि चेदे. గోపూజ ఈ కార్యక్రమం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం అనేది దేశంలో చాలా గొప్పగా మన మోడీ గారు ఆచరణ చేశారు. తర్వాత మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు దీన్ని కార్యాచరణ చేశారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమం అనేది ఈ చేయటం వలన ప్రతి ఒక్కళ్ళు ఆలోచన విధానం అనేది పెరిగిద్ది. ఇది మనకి భూమి ఎంత ఇంపార్టెంటో గోమాత ఎంత ఇంపార్టెంటో, ఈ రెండు ఎంత ఇంపార్టెంటో స్త్రీ అనేది మనకు అంత ఇంపార్టెంటు. మన జీవితంలో ఎంత గొప్పదో శ్రీమాత, అటే గోమాత, అటే భూమాత, ఈ మూడు అనేది మన జీవితంలో ఎవరినైనా సరే ముందు తీసుకెళ్లాల్సింది వాళ్ళే. పుట్టిన బిడ్డకి పాలు తాగేది ఇదే. ఇలాంటి పాలు, తల్లి పాలు ఎంత ముఖ్యమో గోమాత పాలు అంత ముఖ్యం. అంటే మన జీవనం, మన బతుకు అంత, గాలి ఎంత ఇంపార్టెంటో అంత మనకి గోమాత అంత ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు గోమాతని అందరినీ మనం పూజించి, తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తామో గోమాతని అంత మనం గౌరవించాలి. ఎందుకంటే మనం చూసి చూసి గోవుని ఎవ్వరు చేత్తో కొట్టరు, కర్రతో కొట్టరు. ఎందుకంటే అదే ఆ నిదర్శనమే చాలు మనకి. కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలు మరియు ఈరోజు రవిశంకర్ గారు లోక కళ్యాణం కోసం మన పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, సనాతన ధర్మాలు, హిందూ ధార్మిక సంస్థలు ఈరోజు పెంచి పోషిస్తున్న మన గోమాతను, మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆచార సాంప్రదాయాలను ఎక్కడ కూడా విడనాడకుండా సమాజ హితం కోసం రవిశంకర్ గారు ఏర్పాటు చేసిన ఈ తలపెట్టిన యొక్క మంచి బృహత్కర కార్యక్రమం. మంచి లక్ష్మి గారు వారి యొక్క ఆధ్వర్యంలో, ఆచరణలో ఈరోజు మన ఒంగోలులో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో ఉన్నతమైనది. సమాజ శ్రేయస్సు కోసం, సమాజ హితం కోసం, ప్రజల యొక్క ఆరోగ్యానికి ఈ తలపెట్టిన కార్యక్రమం ఎంతో గొప్పది, బృహత్తరమైనది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. గోమాత ఈరోజు మనకు అందరికీ తెలిసిన విషయం. పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేసింది. గోమాత యొక్క ఆ పంచతం కానీ, ఆ ఆవు పేడ ద్వారా వచ్చే కార్యక్రమాలు కానీ ఎన్నో మనం గతంలో మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. గోమాత, భూమాత అంటే భూమి మనకు అన్నీ ఇస్తుంది. భూమాత శక్తివంతమైంది, అంతకంటే శక్తివంతమైంది గోమాత. అంటే గోవు పేడేస్తే భూమి శక్తిగా మారిపోతుంది, విశ్వానికి శక్తినిస్తుంది, మనందరికీ సర్వజీవులకి శక్తినిస్తుంది. అటువంటి గోమాత, అటువంటి పుణ్యమైనటువంటి సర్వదేవతలు కొలువుతీరినటువంటి గోమాత యొక్క శక్తి అనంతం. అది మనం చెప్పడానికి మన మాటలు చాలు, వర్ణించలేము. 4 వేదాల్లో కానీ సర్వ సృష్టిలో గోమాత చాలా శక్తివంతమైనది. అటువంటి గోవుకి ఈరోజు మన ఈ రవిప్రియమ్మాల్, మన రవిశంకర్ గారి ఆధ్వర్యంలో, మన లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇటువంటి గోపూజ చేయడం అనేది ఇది విశ్వానికే ఒక శుభ సంకేతం. WHO ఒకటి ఉంది, ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. దాంట్లో ప్రధానమైన అంశం ఏం చెప్పగలిగిందంటే, ఒక 20 రోజుల కిందట వాళ్ళు చెప్పిన ఒక ఆర్గనైజ్ సంస్థ అది. ఈరోజు భారతదేశంలో ఉండే సుమారు 130 కోట్ల పైన జనాభా ఉండోళ్ళలో ఎవరైతే ఈరోజు పాల ద్వారా ఉండే పదార్థాలు కానీ, పాల రూపంలో మనం తాగే అంశాలు కానీ ఈరోజు దాదాపుగా 80% పైన క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి బలంగా చెప్పగలిగింది ఈ WHO. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో పరిస్థితి చూస్తుంటే ఒక్కసారి మనం ఈ యొక్క వన్యప్రాణులు ఏమైతే ఉన్నాయో, గేదె పాలు కావచ్చు, లేకపోతే ఆవులు కావచ్చు, కూడా చాలా కూడా తగ్గిపోతూ ఉన్నాయి. జనం పెరుగుతున్నారు, ఆవుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. మరి ఇంత జనాభాకి సరిపడ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఒక్కసారి పరిశీలించినట్లయితే మొత్తం కూడా కల్తీ పాలు మనం తాగి జీవిస్తున్నాం. దాని ప్రభావమే రాబోయే రోజుల్లో కూడా దాదాపు 80% పైన క్యాన్సర్ బాధను పడే సూచనలు ఉన్నాయని చెప్పి WHO అనేది చెప్పడం జరిగింది.
అంధ విద్యార్థుల పోటీతత్వ పరీక్షల కోసం ఎంఎంఆర్ ఫౌండేషన్ సరికొత్త ఆలోచనతో ఆడియో రూపంలో పుస్తకాలను ఆవిష్కరించింది. ఫౌండేషన్ చైర్మన్ మక్కీన థామస్ ఆధ్వర్యంలో రూపొందించిన ఆడియో సీడీను ఆంధ్రప్రదేశ్ పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ ఆవిష్కరించారు. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్ 3వ లైన్ నందు ఆయన కార్యాలయంలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా నూతన సీడీతో పాటు ప్రత్యేక వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిఎస్సి పోటీతత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఎంఎంఆర్ ఫౌండేషన్ ఇటువంటి సరికొత్త విధానాన్ని తీసుకురావడం ద్వారా అంధ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం నందు పరీక్షలకు సన్నిద్ధమవుతున్న వారికి దీనిని అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఫౌండేషన్ చైర్మన్ థామస్ ను ఆయన కోరారు. తమ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విద్య కోసం అవసరమైన అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అందులతో నూకసాని బాలాజీ కొంతసేపు ముచ్చటించారు. ఎలాగైతే మన పాటలు విని అట్లా గుర్తుంచుకుంటాము అలాగే సేమ్ కాన్సంట్రేషన్ ఉంటుంది. కెపాసిటీ ఉంటుంది. ఎంఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యం దానికి చైర్మన్గా ఉన్నటువంటి మక్కిన్ థామస్ అంధ విద్యార్థుల కోసం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు డిఎస్సి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి కావాల్సినటువంటి ఆడియోలు తయారు చేసి సీడీల రూపంలో అవి అందజేయటం, వాళ్ళు అంధ విద్యార్థులకు ఉన్నటువంటి సోదరులు సోదరిమణులు అందరూ కూడా ఆ ఆడియో ఆ సీడీల ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని విని దాన్ని సహాయకుడి పేరుతోటి పరీక్షలు రాసి ఏదైనా ఉద్యోగాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం. ఏదైతే దురదృష్టవశాత్తు కొన్ని ఇబ్బందులు మనిషికి కలుగుతాయో ఆ ఇబ్బందులను కూడా అధిగమించే విధంగా వారికి తోడుండటం అన్నిటికంటే గొప్ప విషయం. ఇది ఏదో రాజకీయాలు లేదా ఇంకో రకంగా కాకుండా ఎవరైతే నిజంగా బాధలు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో లేదా దేవుడు కొంచెం ఒకరు చూపు చూశాడో అలాంటి వారికి అవసర సమయంలో ఆదుకోవడం మనిషి యొక్క కర్తవ్యం. అన్నిటికంటే మించింది అలాంటి సహాయం చేయటం నిజంగా గొప్ప విషయం. దాంట్లో ఎంఎంఆర్ ఫౌండేషన్ స్థాపకుడు చైర్మన్గా ఉన్నటువంటి మక్కిన థామస్ గారు నన్ను అడిగారు నిన్న, సార్ 6 రోజుల క్రితం ఇలా చేయిస్తున్నానంటే నిజంగా సంతోషదాయకమైన విషయం. ఈ యొక్క బ్లైండ్స్ విద్యార్థులు గతంలో మేము 1 year బ్యాక్ ఇలాగనే వీళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్లస్ డిఎస్సి ఎగ్జామ్స్కి సార్ మేము ఇట్లా ప్రిపేర్ అవుతున్నాం, మాకు ఇట్లా ఆడియో కావాలి సార్ అని చెప్పి అడిగితే ఆ రోజు అట్లానే మేము రికార్డ్ చేసేసి మన జాయింట్ కలెక్టర్ ద్వారా దాన్ని ఓపెనింగ్ చేయించాము. ప్లస్ ఇది ఆన్లైన్లో పెట్టడం వల్ల ఏపీ కాకుండా తెలంగాణ వాళ్ళు కూడా చూసి అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ చేశారు. సార్ మాకు ఇట్లా మాకు కూడా ఏదైనా చేసి పెడతారా అని అడిగారు. నేను సెకండ్ థాట్ ఆలోచించకుండా ఎమ్మటే మీ బుక్స్ పంపించండి అమ్మా నేను చేసి పెడతాను, ఎందుకంటే వీళ్ళకి విద్యనిస్తే వీళ్ళు 10 మందికి ఉపయోగపడతారని చెప్పి ఒక ఆలోచనతో. ఎందుకంటే మేము ఎక్కువ మా ఫౌండేషన్ ద్వారా నేను హెల్త్ విషయము ఎడ్యుకేషన్ విషయంలో చాలా ముందుకెళ్ళి ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందుంటాము. ఇంకోటి అంటే ఈరోజు గొప్ప విషయం ఏంటంటే సార్ ఇందాక ఒక మాట అన్నారు బాలాజీ సారు, పొలిటికల్ అని. మేము ఎప్పుడు పొలిటికల్గా దీంట్లో ఎవరిని ఇన్వైట్ చేయలేదు, నేను ఓన్గా అంతా ఫ్రెండ్స్ ద్వారానే ఈ కార్యక్రమాలు చేశాను. మొట్టమొదటిగా బాలాజీ సార్ మా కార్యక్రమానికి రావటం, సార్ చేతుల మీదుగా ఇది ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే సార్ విషయం మేము తెలుసుకుంటే మంచి హ్యూమన్ బీయింగ్ ప్లస్ మరి డాక్టరేట్ ఇంత ఇదున్న వ్యక్తి మన ఆడియో ఓపెన్ చేయడం ఇంకా మనకు శుభసూచకం అని చెప్పేసి సార్ని రిక్వెస్ట్ చేశాను 10 days బ్యాక్. సారు అదర్ స్టేట్లో ఉండటం వల్ల బాబు తప్పకుండా థామస్ నేను వచ్చి రాగానే మీకు ఈ కార్యక్రమం చేస్తానని ఈరోజు ఈ కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది. ఇది మేము ఈ విధంగా ఇది ఒక్కటే కాదు, ఇంకా ఏ విధమైన సహాయమైన మా ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాను. ఈ యొక్క విద్యార్థులకి వీళ్ళందరూ కూడా చెప్తున్నాను, మీకు ఏ అవసరం వచ్చినా ఎడ్యుకేషన్ విషయంలో ఫస్ట్ ఎంఎంఆర్ ఫౌండేషన్ అనేది ముందు ఉంటుంది. మీరు ఇమీడియట్ కాల్ చేస్తే నేను దాని విషయంలో ముందుండి మీకు సహాయం చేస్తానని చెప్పి ఈ సభాపూర్వకంగా సారు సమక్షంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను.
విశాఖపట్నంలో చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ ఐద్వ నాయకులు డిమాండ్ చేశారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా గుడి సమీపంలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్ 3వ లైన్ నందు ఆయన కార్యాలయంలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా నూతన సీడీతో పాటు ప్రత్యేక వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిఎస్సి పోటీతత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఎంఎంఆర్ ఫౌండేషన్ ఇటువంటి సరికొత్త విధానాన్ని తీసుకురావడం ద్వారా అంధ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం నందు పరీక్షలకు సన్నిద్ధమవుతున్న వారికి దీనిని అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఫౌండేషన్ చైర్మన్ థామస్ ను ఆయన కోరారు. తమ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విద్య కోసం అవసరమైన అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అందులతో నూకసాని బాలాజీ కొంతసేపు ముచ్చటించారు. ఎలాగైతే మన పాటలు విని అట్లా గుర్తుంచుకుంటాము అలాగే సేమ్ ఎంఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యం దానికి చైర్మన్గా ఉన్నటువంటి మక్కిన్ థామస్ అంధ విద్యార్థుల కోసం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు డిఎస్సి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి కావాల్సినటువంటి ఆడియోలు తయారు చేసి సీడీల రూపంలో అవి అందజేయటం, వాళ్ళు అంధ విద్యార్థులకు ఉన్నటువంటి సోదరులు సోదరిమణులు అందరూ కూడా ఆ ఆడియో ఆ సీడీల ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని విని దాన్ని సహాయకుడి పేరుతోటి పరీక్షలు రాసి ఏదైనా ఉద్యోగాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం. ఏదైతే దురదృష్టవశాత్తు కొన్ని ఇబ్బందులు మనిషికి కలుగుతాయో ఆ ఇబ్బందులను కూడా అధిగమించే విధంగా వారికి తోడుంటూ అన్నిటికంటే గొప్ప విషయం. ఇది ఏదో రాజకీయాల్లో లేకపోతే ఇంకో రకంగా కాకుండా ఎవరైతే నిజంగా బాధలు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో లేకపోతే దేవుడు కొంచెం ఒకరు చూపు చూశాడో అలాంటి వారికి అవసర సమయంలో ఆదుకోవడం మనిషి యొక్క కర్తవ్యం. అన్నిటికంటే మించింది అలాంటి సహాయం చేయటం నిజంగా గొప్ప విషయం. దాంట్లో ఎంఎంఆర్ ఫౌండేషన్ స్థాపకుడు చైర్మన్గా ఉన్నటువంటి మక్కిన థామస్ గారు నన్ను అడిగారు నిన్న, సార్ ఒక వారం రోజుల క్రితం ఇలా చేయిస్తున్నానంటే నిజంగా సంతోషదాయకమైన విషయం. ఈ యొక్క బ్లైండ్స్ విద్యార్థులు గతంలో మేము 1 year బ్యాక్ ఇలాగనే వీళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్లస్ డిఎస్సి ఎగ్జామ్స్కి సార్ మేము ఇట్లా ప్రిపేర్ అవుతున్నాం, మాకు ఇట్లా ఆడియో కావాలి సార్ అని చెప్పి అడిగితే ఆ రోజు అట్లానే మేము రికార్డ్ చేసేసి మన జాయింట్ కలెక్టర్ ద్వారా దాన్ని ఓపెనింగ్ చేయించాము. ప్లస్ ఇది ఆన్లైన్లో పెట్టడం వల్ల ఏపీ కాకుండా తెలంగాణ వాళ్ళు కూడా చూసి అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ చేశారు. సార్ మాకు ఇట్లా మాకు కూడా ఏదైనా చేసి పెడతారా అని అడిగారు. నేను సెకండ్ థాట్ ఆలోచించకుండా ఎమ్మటే మీ బుక్స్ పంపించండి అమ్మా నేను చేసి పెడతాను, ఎందుకంటే వీళ్ళకి విద్యనిస్తే వీళ్ళు 10 మందికి ఉపయోగపడతారని చెప్పి ఒక ఆలోచనతో. ఎందుకంటే మేము ఎక్కువ మా ఫౌండేషన్ ద్వారా నేను హెల్త్ విషయము ఎడ్యుకేషన్ విషయంలో చాలా ముందుకెళ్ళి ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందుంటాము. ఇంకోటి అంటే ఈరోజు గొప్ప విషయం ఏంటంటే సార్ ఇందాక ఒక మాట అన్నారు ఒక బాలాజీ సారు, పొలిటికల్ అని. మేము ఎప్పుడు పొలిటికల్గా ఈ దీంట్లో ఎవరిని ఇన్వైట్ చేయలేదు, నేను ఓన్గా అంతా ఫ్రెండ్స్ ద్వారా ఈ కార్యక్రమాలు చేశాను. మొట్టమొదటిగా బాలాజీ సార్ మా కార్యక్రమానికి రావటం, సార్ చేతుల మీదుగా ఇది ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే సార్ విషయం మేము తెలుసుకుంటే మంచి హ్యూమన్ బీయింగ్ ప్లస్ మరి డాక్టరేట్ ఇంత ఇదున్న వ్యక్తి మన ఆడియో ఓపెన్ చేయడం ఇంకా మనకు శుభసూచకమని చెప్పేసి సార్ని రిక్వెస్ట్ చేశాంటండి బ్యాక్. సారు అదర్ స్టేట్లో ఉండటం వల్ల బాబు తప్పకుండా థామస్ నేను వచ్చి రాగానే మీకు ఈ కార్యక్రమం చేస్తానని ఈరోజు ఈ కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది. ఇది మేము ఈ విధంగా ఇది ఒక్కటే కాదు, ఇంకా ఏ విధమైన సహాయమైన మా ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాను. ఈ యొక్క విద్యార్థులకి వీళ్ళందరూ కూడా చెప్తున్నాను, మీకు ఏ అవసరం వచ్చినా ఎడ్యుకేషన్ విషయంలో ఫస్ట్ ఎంఎంఆర్ ఫౌండేషన్ అనేది ముందు ఉంటుంది. మీరు ఇమీడియట్గా కాల్ చేస్తే నేను దాని విషయంలో ముందుండి మీకు సహాయం చేస్తానని చెప్పి ఈ సభాపూర్వకంగా సారు సమక్షంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను.
పోస్ట్ మ్యాన్ ద్వారా ఇంటి వద్దనే అకౌంట్లోని డబ్బులను వేలిముద్ర ద్వారా తీసుకోవచ్చని ఉమ్మడి ప్రకాశం జిల్లా పోస్టల్ అధికారి ఎండి జాఫర్ సిద్దికి తెలిపారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని బొమ్మనపడు గ్రామ పోస్టల్ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించారు. ఐద్వూర్ జిల్లా కార్యదర్శి కాంకనాల రమాదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు విద్యార్థినులకు రక్షణ కరువైందని ఆరోపించారు. కలకత్తా ట్రైనీ డాక్టర్ ఘటన మరవక ముందే న్యాయ విద్యార్థినిపై ఇటువంటి దాడి జరగడం దారుణంగా ఉందన్నారు. ఇటువంటి లైంగిక దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి వీరస్వామి, మాలతి, నాగూర్, ఆదిలక్ష్మి, గోవిందమ్మ, పెద్ద గోవింద విజయ్ తదితరులు పాల్గొన్నారు. అత్యాచారాన్ని ఖండించడండి. విశాఖపట్నం లా విద్యార్థిపై జరిగిన అత్యాచారాన్ని ఖండించండి. విశాఖపట్నం లా విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని విశాఖపట్నంలో లా చదువుతున్నటువంటి విద్యార్థిని మీద గ్యాంగ్ రేపుకు పాల్పడినటువంటి ఈ ఘటనను మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ ఘటనకు ఎవరైతే పాల్పడ్డారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి, ఇటువంటి ఘటనలు మళ్ళా జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి, ఈ కేసుని వెంటనే పరిష్కారం చేయడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖపట్నంలో గత నెలలో వైద్య విద్యార్థిని మీద అత్యాచార ఘటనని యావత్తు దేశం మొత్తం కూడా నిరసించింది, ఖండించింది. మళ్ళా ఇప్పుడు అదే స్థానంలో ఈ విధంగా జరిగింది. అట్లాగనే గత నెల రోజుల కాలంలో చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నాగులపులపాటిలో కానివ్వండి, అట్లానే కారుమంచిలో కానివ్వండి, రాష్ట్రంలో దేశంలో పెద్ద ఎత్తున చిన్న చిన్న పిల్లల కాడ నుంచి సావుకు దగ్గరగా ఉన్నటువంటి ముసలమ్మల వరకు కూడా ఈరోజు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలి. కాకుండా ఈరోజు మహిళలకు రక్షణ కల్పించాలి. ఈరోజు మద్యం చూస్తూ ఉంటే మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు ఈరోజు కారణం అవుతా ఉంది. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెంచి పోషిస్తూ ఉంది. ఈ మద్యాన్ని కూడా అరికట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈరోజు మహిళల రక్షణ కోసం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పటిష్టంగా అమలు చేయాలి. ఏదైతే వర్మా కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను ఈరోజు ఈ కేసుల్లో అమలు చేయాలని చెప్పేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వీటిని త్వరగా అయ్యేటట్టు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పోస్ట్ మ్యాన్ ద్వారా ఇంటి వద్దనే అకౌంట్లోని డబ్బులను వేలిముద్ర ద్వారా తీసుకోవచ్చని ఉమ్మడి ప్రకాశం జిల్లా పోస్టల్ అధికారి ఎండి జాఫర్ సిద్దికి తెలిపారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని బొమ్మనపడు గ్రామ పోస్టల్ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దికి మాట్లాడుతూ గ్రామ పోస్ట్ ఆఫీస్ మనది, గ్రామ ప్రజలందరిది అని అన్నారు. పోస్ట్ ఆఫీసు ద్వారా ప్రజలకు పలు సేవలు అందిస్తున్నామని, అందులో భాగంగా పలు అకౌంట్లు ఉన్న వారికి NNPCI ఆధార్ లింకు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు ఈ సేవలను వినియోగించుకోవచ్చునని తెలిపారు. ఆడపిల్లలకు సుకన్య పథకం, ఫిక్స్డ్ డిపాజిట్లు, పెన్షన్ అందించే స్కీములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్దంకి పోస్టల్ ఇన్స్పెక్టర్ బి జశ్వంత్ బాబు, మెయిల్ ఓవర్సీస్ కె శ్రీనివాసరావు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బి భావని, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. అద్దంకి మండల పరిధిలో ఉన్నటువంటి బొమ్మనపాడు గ్రామ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ని సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా పలు రికార్డులను తనిఖీ చేసి తగు సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామ ప్రజలకు నేను తెలియజేసేది ఏమంటే, మన పోస్ట్ ఆఫీస్ సర్వీస్ అందరికీ ఉపయోగకరమైనవి. పోస్ట్ ఆఫీస్ ఉన్నది మన ప్రజలందరి కోసము. పోస్ట్ ఆఫీసులో ఈ మధ్య కాలంలో గత వారం రోజులుగా ఈ NPCIకి లింక్కి కానీ
అకౌంట్లకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ మోడ్లో ఒక డ్రైవ్ నడిపిస్తున్నాము. అందులో భాగంగా మన గ్రామంలో కూడా చాలామంది లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే పథకాలకు సంబంధించిన ఈ అమౌంట్స్ అన్నీ అకౌంట్స్లో రాకుండా కొంతమందికి ఉన్నాయన్న విషయం తెలిసిన పిదప దానికి సంబంధించి ఈ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ కూడా సంబంధిత బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లందరినీ సంప్రదించి వారి యొక్క అకౌంట్లని ఆల్రెడీ ఉంటే ఏదన్నా ఆధార్ సీడింగ్ కానీ ఎన్పిసిఐతో లింకింగ్ కానీ కాని ఎడల అవి చేయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ క్యాంప్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరుగుతుంది సార్? ఈ క్యాంప్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాము. 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేసాము. 26వ తారీఖు అని టెంటేటివ్గా పెట్టుకున్నాము. 26వ తారీఖు తర్వాత ఒకవేళ అవసరమైతే దీన్ని మరలా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా, ఎందుకంటే బ్యాంక్స్ కానీ అదర్ చోటకి వెళ్ళాలి అంటే కొంచెం టౌన్స్లో ఉంటాయి. బట్ పోస్ట్ ఆఫీస్ అనేది విలేజ్లో ప్రతి గ్రామంలో ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది. మన పోస్ట్ మ్యాన్ కూడా ఇంటింటికి తిరుగుతుంటారు. అవసరమైతే వాళ్లకు ఆ అకౌంట్లో ఉన్న డబ్బులని మనకు ఏఈపీఎస్ అనే ఒక సిస్టమ్ ద్వారా అక్కడే బయోమెట్రిక్ విధానంలో వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇంటి వద్దనే పేమెంట్ చేసే సదుపాయం కూడా పోస్ట్ ఆఫీస్లో కలదు. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.